హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ 70s 80sలో ఎక్కువగా అరేంజ్డ్ మ్యారేజ్ జరిగేవి. అలాగే 90sలో చూసుకుంటే కొన్ని లవ్ మ్యారేజ్ జరిగేవి, మిగతా మొత్తం అరేంజ్డ్ మ్యారేజ్ జరిగేది. అలాగే 2000లో చూసుకుంటే అరేంజ్డ్ మ్యారేజ్లు ఎక్కువ జరిగినప్పటికీ లవ్ మ్యారేజ్లు కూడా బాగానే జరిగాయి. బట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చూసుకుంటే అంతా 50-50 అయిపోయింది. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్లు ఎక్కువ అవుతున్నాయి, అలాగే లవ్ మ్యారేజ్లు ఎక్కువ అవుతున్నాయి. సరే, మరి ఇప్పుడు ఈ జనరేషన్ ఎలా ఉంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు? లవ్ మ్యారేజ్కి ప్రిఫర్ చేస్తున్నారా, అరేంజ్డ్ మ్యారేజ్కి ప్రిఫర్ చేస్తున్నారా, లేకపోతే లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్కి ప్రిఫర్ చేస్తున్నారా? వాళ్ళని అడిగి తెలుసుకుందాం. పేరు సాయి ప్రియ. ఏం చేస్తారు మీరు? వర్కింగ్. అరేంజ్డ్ మ్యారేజ్ బెస్టా, లవ్ మ్యారేజ్ బెస్టా? అరేంజ్ మ్యారేజ్. ఎందుకు అరేంజ్ మ్యారేజ్ బెస్ట్? అంటే మీరు చెప్పండి, అరేంజ్ మ్యారేజ్ బెస్టా, లవ్ మ్యారేజా? చెప్పలేమండి. ఎందుకు చెప్పలేరు అంటే? అరేంజ్డ్. అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అంటే అరేంజ్ ఎందుకు? సెక్యూరిటీ ఉంటుందా? సెక్యూరిటీ ఉంటుంది. ప్రీవియస్లో అలానే చేసుకునేవాళ్ళు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు నేను చూసిన వరకు, అందుకే. అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు హ్యాపీగా లేరా? నాకు తెలీదు, నేను అరేంజ్ మ్యారేజ్ వాళ్ళనే చూసా. आयुषी। आप क्या करते हो? आई एम अ प्रोसेस ट्रेनर एट कंपनी। आप अरेंज मैरिज को प्रेफर करते हो, लव मैरिज को? चलेंगी तो दोनों ही, बट आई प्रेफर लव मैरिज बिकॉज वाई लव मैरिज? लव मैरिज का रीज़न है बिकॉज यू ऑलरेडी नो द पर्सन। आज के टाइम पे लोग बहुत ज़्यादा अलग हो चुके हैं, बहुत ज़्यादा प्रैक्टिकल हो चुके हैं, आपको उनके साथ एडजस्ट करना होता है। सो आई थिंक जो मुझे पहले से जिसको मैं जानती हूँ कि वो उसके साथ सेटल होना ज़्यादा बेटर है। लव मैरिज में ज़्यादा प्रॉब्लम्स रहते हैं, मतलब ये मालूम नहीं आपको? जैसे कि आप प्रॉब्लम्स बताओ। जैसे कि मतलब माँ बाप से कुछ सपोर्ट नहीं रहता है? नहीं, आप अच्छा लेके आओ ना पार्टनर तो माँ बाप सपोर्ट करेंगे। आप बुरा पार्टनर लेके आओगे तो नहीं सपोर्ट करेंगे। एंड यू हैव टू सी हाउ द फैमिली इज़, हाउ मच ही अर्न्स, एंड एट द सेम टाइम आप डिसेंट लाओगे जैसे मम्मी पापा की एक्सपेक्टेशंस थी, वैसा तो हो जाता है एक्सेप्ट। वो जो होता है लव कम अरेंज मैरिज। हाँ, सो आई प्रेफर लव का मैरिज। वाई यू आर नॉट चूजिंग अरेंज मैरिज? आई कैन चूज अरेंज मैरिज, आई ट्रस्ट माई पेरेंट्स, बट आपने मेरी चॉइस पूछी थी, दैट इज़ वाई लव कम अरेंज। మీరు అరేంజ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తారా, లవ్ మ్యారేజా? నేనంటే ఈ జనరేషన్ బట్టి అరేంజ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తా, కానీ లవ్ మ్యారేజ్ కొంచెం రిస్కీ ఈ జనరేషన్లో. అంటే పేరెంట్స్ చూస్ చేసేదే బెస్ట్ ఈ జనరేషన్ కాబట్టి. సో అరేంజ్ మ్యారేజ్ అనుకుంటా. ఇంట్లో వాళ్ళే చూసుకుంటారు కానీ కాదు, ప్రాపర్గా సెలెక్షన్ చేసి ఇస్తారు అని. ఫ్యూచర్లో మళ్ళీ ఈ జనరేషన్ నుంచి కొంచెం తేడా జనరేషన్ ఫస్ట్. సో అరేంజ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తాం. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకుని కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, యాక్చువల్లీ ఉన్నారు. అంటే ఇంట్లో తెలియకుండా లవ్ మ్యారేజ్ చేసుకొని తర్వాత తెలిసింది, కానీ అదే కొంచెము కష్టము అని. పేరెంట్స్ సెలెక్ట్ చేస్తే ఇట్ విల్ బీ గుడ్ కంపేర్ టు లవ్ మ్యారేజెస్. కానీ ఈవెన్ లవ్ మ్యారేజెస్ హ్యాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్, మనం సెలెక్ట్ చేసేలా ఉంటుంది. బట్ స్టిల్ ఐ ప్రిఫర్ అరేంజ్ మ్యారేజెస్. లవ్ మ్యారేజ్ బెస్ట్ ఆర్ అరేంజ్డ్ మ్యారేజ్? That's a good question. Wow. Well, in America, of course, arranged marriages is not something that generally happens. But here, of course, it's a cultural thing. I have a feeling it's changing in India, though, and we're going to see a change. I think people are ready for the next level in India. And so for us here, that's why we're here. We're very excited about the future here, and we see these changes, and I think it's going to be great for the young people and also for the older people, too. For this generation, love marriage is best? I think so, yes. For, well, my marriage was, I don't know if I can say, but I met my wife at a keg party, a beer party, many, many years ago. And I guess after that, I arranged it. Thank you all. థ్యాంక్ యూ. పేరు? దుర్గారావు నా పేరు. మీరు ఏం చేస్తారండి? నేను బ్యాంక్లో వర్క్ చేస్తాను. ఇప్పుడున్న జనరేషన్కి లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా? నాకు తెలిసి లవ్ మ్యారేజే బెస్ట్ అనిపిస్తుంది. చదువుకున్న వాళ్ళు లవ్ చేసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు ఊర్లో లవ్ చేస్తున్నారు అనుకోండి, ఊర్లో ఉండరు, వాళ్ళు సిటీలోకి వస్తారు. సిటీలో అంటే రిలేషన్ దగ్గర ఎవరు ఉండరు. లవ్ మ్యారేజ్ అయితే కరెక్ట్గా సూట్ అవుతుంది వాళ్ళకి. అబ్జెక్షన్ ఎవరు చేయరు కదా, అట్లా. మీది అరేంజ్ మ్యారేజా, లవ్ మ్యారేజా? నాకు లవ్ మ్యారేజ్. మా ఫ్యామిలీకి వాళ్ళ ఫ్యామిలీకి తెలియకుండా ఫిక్స్ చేసినాం అరేంజ్మెంట్ కింద. అంటే లవ్ కమ్ అరేంజ్డ్ అనమాట. ఎస్. మరి మీరు లవ్ చేసుకున్నట్టు మీ ఇంట్లో తెలుసా ముందే? తర్వాత తెలిసింది, వాళ్ళు షాక్ అయ్యారు. అంటే పెళ్ళయ్యాక తెలిసిందా? ఓకే. అప్పుడు ఏమన్నా అన్నారా మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళు? అలా నవ్వుకున్నారు, అంతే. బాగా సెట్ చేస్తున్నారు మీరు. ఇప్పుడైతే లవ్ మ్యారేజే బెస్ట్ అంటారు ఈ జనరేషన్. మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్. ఇప్పుడున్న జనరేషన్కి లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా? అదే అయితే అరేంజ్ మ్యారేజే బెస్ట్. లవ్ ఆల్రెడీ ఉంటలేదు, అయిపోయింది.
కొన్ని నిలబడుతున్నాయి, కొన్ని నిలబడతలేవు. అంటే లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎక్కువ రోజులు ఉండలేకపోతున్నారా? లేకపోతే అండర్స్టాండింగ్స్ లేవు. అంటే అంటే ఏ విషయంలో అట్లా జరుగుతుంది? అన్ని విషయాలలో ఇప్పుడు మదర్ ఫాదర్ ఉండొద్దు, కొద్దిగా మన సపరేట్ ఉండాలి, అలాంటివి వాళ్ళు చూస్తారు. కానీ అన్ని మనము రిలేషన్షిప్ అంతా కలుస్తుంది దాంట్లో. మామయ్యలు, అత్తయ్యలు, వాళ్ళు వీళ్ళందరూ వస్తారు. అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ చేసుకుంటే ఎవరు ఉండరు, భార్య భర్త అంతే, పిల్లలు సపరేటు, ఇల్లు సపరేట్, అందరు సపరేట్. ఎప్పుడో అమాస పుణ్యానికి అమ్మ దగ్గర పోయి రావాలి, నాన్న దగ్గర పోయి రావాలి, ఉన్నప్పుడు కలుస్తాం, లేకుండా లేదు, అంతే. సో అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అనుకుంటున్నాను ఇప్పుడున్న జనరేషన్. మీ పేరు? భానుచందర్ రెడ్డి. ఏం చేస్తారు మీరు? నేను జాబ్ చేస్తాను. అరేంజ్ మ్యారేజ్ బెస్ట్, లవ్ మ్యారేజ్? రెండు వేస్ట్. ఎక్స్పీరియన్స్ చేసినా కాబట్టి చెప్తాను, రెండు వేస్ట్. అన్నీ చేసిన లే కాలేదు. అట్లాంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎలా చెప్పగలరు? ఎక్స్పీరియన్స్ చేసినా చెప్తున్నాను నేను మీకు. Currently I'm doing my training in Western Mindspace Hotel. Yeah. ఫ్యూచర్లో మీరు అరేంజ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తారా, లవ్ మ్యారేజా? I would prefer love marriage. Depends on girls, not me. Yeah. అరే గర్ల్ ఫ్రెండ్ లేనప్పుడు ఏంద్రే క్వశ్చన్లు అన్నీ. ఇప్పుడున్న జనరేషన్కి అరేంజ్ మ్యారేజ్ బెస్టా, లవ్ మ్యారేజ్ బెస్టా? అంటే ఇట్స్ డిపెండ్స్ అపాన్ ద పీపుల్ ఒపీనియన్. లవ్ మ్యారేజ్ బెస్ట్. చేసుకొని డైవర్స్ అయ్యి వెళ్ళిపోవడం కంటే కూడా ఒక అండర్స్టాండింగ్ అయితే లవ్ మ్యారేజ్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు చూస్తున్నారు కదా అందరూ. అది అంటే ఇవాళ పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ ఆర్ డిఫరెంట్. ఎక్స్పెక్టేషన్ అందరికి పెరిగిపోయినాయి. అరేంజ్ మ్యారేజ్లో ఏముందంటే కొద్దిగా లామీగా ఉంటుంది, అరేంజ్ మ్యారేజ్ కొద్దిగా కాంప్రమైజ్ ఉంటుంది. రెండు డిపెండ్స్ అపాన్ ద పీపుల్ చాయిస్, వీ కెన్ గో. అరేంజ్ మ్యారేజ్ బెస్టా, లవ్ మ్యారేజ్ బెస్టా ఇప్పుడున్న జనరేషన్కి? ఇప్పుడున్న జనరేషన్లో లవ్ మ్యారేజ్ అంటే ఏమున్నది భయ్యా, సంకనాకపోతారు. అరేంజ్ మ్యారేజ్ అయితే 10 రూపాయలు ఉంటాయి అంతే. అసలు మ్యారేజ్ అంటేనే కష్టాలు బ్రో. మళ్ళీ లవ్లో రెండింటిలో కష్టాలే ఉంటాయి. మీకు మ్యారేజ్ అయిందా? లేదు బ్రో. మరి ఇంత కరెక్ట్గా ఎలా, అంటే ఇది కరెక్ట్ అనుకుంటున్నా, ఇంట్లో ఎలా చెప్పగలుగుతున్నారు? ఎందుకంటే మనం ఇప్పుడు టెక్నాలజీలో ఉన్నాం కదా బ్రో. 2024లో ఉన్నాం, మనం 1999లో లేము కదా, అర్థమైపోతుంది కదా. ఇంకో విషయం, మీ ఫ్రెండ్స్లో ఎవరైనా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న, లవ్ మ్యారేజ్ చేసుకున్న కష్టాలు పడుతున్న వాళ్ళు ఉన్నారా? ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? కొంచెం ఆలోచించాల్సింది అనిపిస్తుంది, ఆలోచించుంటే బాగుండు అనిపిస్తుంది. ఇప్పుడు మీరు అరేంజ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తారా, లవ్ మ్యారేజా? నేను నో మ్యారేజ్ బ్రో. వై నో మ్యారేజ్? ఇప్పుడున్న జనరేషన్లో మ్యారేజ్ చేసుకోకపోవడమే మంచిది. చిల్ కదా బ్రో, సింగిల్గా ఎంజాయ్ చేయొచ్చు, ఎక్కడంటే అక్కడ తిరగచ్చు. మన సోలో లైఫ్ ఎంజాయ్ చేయాలి ప్రస్తుతానికైతే. అంటే ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ లేకపోతే వైఫ్ ఉంటే ఆమెతో పాటు ఎంజాయ్ చేయొచ్చు, తిరగొచ్చు ట్రిప్స్కి. అంటే బేస్డ్ ఆన్ బ్రో, లైక్ వాళ్ళు కూడా అదే మెంటాలిటీతో ఉంటే ఓకే. బట్ నవ్వేడేస్ అలా లేదు కదా. ఇప్పుడు నేనంతంతే నువ్వెంత సంథింగ్, వీఆర్ నాట్, నేను అంతే, ఈక్వాలిటీ వచ్చేసింది. సో బెటర్ థింక్ సో, లైక్ నో మ్యారేజ్ ఈజ్ బెటర్. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా పెళ్లి చేసుకొని కష్టాలు పడుతున్నారా, అరేంజ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ చేసుకొని? యాక్చువల్గా పడుతున్నారు బ్రో. అంటే ఇట్ బేస్డ్ ఆన్ అండర్స్టాండింగ్ అనమాట. అంటే మనకు చెప్పలేము కదా. ఇప్పుడు అండర్స్టాండింగ్ అయితే బాగుంటుంది, వితౌట్ అండర్స్టాండింగ్ అయితే అది చేసుకొని కూడా వేస్ట్. మీ ఫ్రెండ్స్కి పెళ్ళి కాని వాళ్ళకి, అలాగే ఇంకా మీ కంటే చిన్న వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు, పెళ్ళి చేసుకోబోయే వాళ్ళకి? అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అనా, లవ్ మ్యారేజ్ బెస్ట్ అని చెప్తారా? ఇట్ బేస్డ్ ఆన్ బ్రో, లైక్ వాళ్ళ అండర్స్టాండింగ్ని బట్టి అంతే. లైక్ ఇప్పుడున్న జనరేషన్లో అరేంజ్ మ్యారేజ్ తక్కువే కదా బ్రో, మోస్ట్లీ లవ్ మ్యారేజెసే. బట్ బెటర్ అండర్స్టాండ్ ఈచ్ అదర్ అండ్ దే కెన్ మ్యారీ ఆఫ్టర్ దట్. అది నా సజెషన్. అరేంజ్ మ్యారేజ్ బెస్టా, లవ్ మ్యారేజ్ బెస్టా? అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. అంటే లవ్ మ్యారేజ్లో సెక్యూరిటీ ఉండదు. ఎందుకు ఉండదని చెప్తున్నారు? చాలా మంది చూస్తున్నాం కదా, 100%లో 90% లవ్ మ్యారేజ్ చేసుకుని అందరూ ఇదైపోతున్నారు. అరేంజ్ మ్యారేజ్ అంటే అరేంజ్ మ్యారేజ్ కూడా ఎట్లా చూసుకోవాలి అని అంటే తను జాబ్ చేసే వాళ్ళనే చూసుకోవాలి. మనకి ఎప్పుడైనా లేకపోయినా కానీ సపోర్ట్ ఉంటుంది. లైఫ్ టైం ఇన్కమ్ ఉన్నట్టే కదా, అప్పుడు డౌరీ ఎందుకు? నా ఒపీనియన్ తీసుకోవద్దనే. అంటే జాబ్ లేదు ఏం లేదు అవన్నీ అనుకుంటే తీసుకున్నా కానీ పర్లేదు, కానీ ఇప్పుడు జాబ్ ఉండి పాపకు జాబ్ ఉంది అని అంటే అవసరమే లేదు. లైఫ్ టైం సెక్యూరిటీ ఉంటుంది కదా, అదే జాగ్రత్తగా ఉండాలంతే. అంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండదా అని అట్లనా? ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఇప్పుడు అందరూ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి సెక్యూరిటీ ఉండట్లేదు కదా, దాని నుంచి అంతే. ఇప్పుడు చాలామంది అంటే లవ్ మ్యారేజ్లో 100%లో 80% సక్సెస్ అవ్వట్లేదు, 20% సక్సెస్ అవుతుంది. అరేంజ్ మ్యారేజ్ అంటే సపోర్ట్ ఉంటుంది ఏ వేలో అయినా కానీ. మీరు చూస్తే చాలా పెద్దవారు, మీకు నా వయసు కొడుకులు కూతుర్లు ఉన్నట్టున్నారు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి లవ్ మ్యారేజ్ బెస్టా, అరేంజ్ మ్యారేజ్ బెస్టా? అరేంజ్ మ్యారేజ్ సపోర్ట్ చేస్తాను నేను. ఎందుకు అరేంజ్ మ్యారేజ్ సపోర్ట్ చేస్తాను? ఎందుకంటే మన సాంప్రదాయాలు, మన శాస్త్రాల్లో
అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తారు. ఇప్పుడు చూసేది ఏం లేదు కదా, చూడడము కొలీగ్ అందంగా ఉంది ఇంకా ప్రేమించడం అంతే, చూడగానే ప్రేమించడం లవ్ పుడుతుందట వెంటనే. ఎక్కడి నుంచి పుడుతుంది ఎవరు తెలియదు, వాళ్ళ తల్లిదండ్రులు తెలియదు, వాళ్ళ తాత ముత్తాతలు తెలియదు, నీకు వాళ్ళ ఏంటి కల్చర్ తెలియదు, అంతే లవ్ పుట్టేస్తుందట. సో మన 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 సాంప్రదాయమే చాలా అద్భుతమైంది. సో 99% సక్సెస్ రేట్ ఉంది ఏది అరేంజ్ మ్యారేజ్లోనే. అంటే లవ్ మ్యారేజ్లో సక్సెస్ రేట్ లేదంటారా? సక్సెస్ రేట్ చాలా తక్కువ. చూడు నువ్వు ఎప్పుడు చూడు ఇది సహజీవనం చేస్తున్నారు, కోలివింగ్, ఇప్పుడు హాస్టల్స్ ఉంటున్నాయి, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి 1 సంవత్సరం ఉంటున్నారు, 2 సంవత్సరాలు ఉంటున్నారు, మళ్ళీ కనబడట్లేదు వాళ్ళు. అర్థమైందా? సో నాకు ఇక్కడ చూస్తున్నాను, నేను మాదాపూర్లో 2012 ఏప్రిల్ 19th రోజు వచ్చాను, ఫస్ట్ బ్యాచ్ నారాయణ ఐఐటి సరస్వతి బ్రాంచ్లో. అప్పుడు ఒక్క హాస్టల్ లేదు. ఇప్పుడు తల చుట్టూ మెన్స్ హాస్టల్, ఉమెన్స్ హాస్టల్, దానికి ప్లస్ కోలివింగ్. సో కలిసి ఉంటే ఎంతవరకు అర్థం చేసుకుంటారు చెప్పండి. మన ఇంట్లో ఉన్న వాళ్ళే నా పిల్లలే ఇప్పుడు తల్లిదండ్రులను అర్థం చేసుకోవడం కష్టమైపోతుంది. మంచి ఎంఎస్సీలు చదివినా కానీ పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆలోచనలు మారిపోతున్నాయి. సో కాబట్టి నేనైతే సపోర్ట్ చేసి హ్యాపీగా పేరెంట్స్ ఇష్టపడి చేసి అరేంజ్ మ్యారేజ్ చాలా అద్భుతంగా సక్సెస్ అవుతాయి. వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. నేను కూడా అరేంజ్ మ్యారేజ్ నాది, నా కొడుకుది కూడా అరేంజ్ మ్యారేజ్. సో ఇప్పుడు మరి అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా విడాకులు అవుతున్నాయి, గొడవలు అవుతున్నాయి, మరి ఆ పరిస్థితి ఏంటి? తక్కువ పర్సంటేజ్ చూడు, అనాలిసిస్ చూడు, ఎంతమంది అరేంజ్ మ్యారేజ్ అయింది, ఎంతమందికి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఆ మొత్తం అన్ని డేటా తీసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. మరి ఇప్పుడు ఫ్యూచర్లో నువ్వు పెళ్లి చేసుకుంటే అరేంజ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తావా లవ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. ఎందుకు అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్ అయితే అన్ని దమ్ అయిపోతుంది, ఎందుకు అని చెప్పేసి ఫ్యామిలీ వాళ్ళు చూపించిన సపరేట్గా మూసుకొని పెళ్లి చేసుకుని బెస్ట్ అనుకుంటా. అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే కష్టాలు ఉంటాయా? అంతే కదా, ఫస్ట్ ఆమెతోటే కష్టాలు ఉంటాయి. అరేంజ్ మ్యారేజ్ అయితే ఏమైనా లొల్లిలైనా కానీ పేరెంట్స్ వాళ్ళు చూసుకుంటారు, అర్థం మామూలు వాళ్ళు చూసుకుంటారు కదా. అరేంజ్ మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా విడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా. అండర్స్టాండింగ్ బట్టి ఉంటుంది బ్రో, అంతే. మరి లవ్ చేసుకున్నప్పుడు కూడా అండర్స్టాండింగ్ చేసుకొని కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అదేమున్నది, లవ్ అంటే అది దండుగా బ్రో. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్లో కొంచెం కష్టాలు ఉంటాయి, అందుకే ఎందుకు అరేంజ్ మ్యారేజ్ అంతే. లవ్ ఒకవేళ చేసినా కానీ దానిలో ఉప్పించేంత తెలివి ఉండాలి. ఇప్పుడున్న జనరేషన్కి అరేంజ్ మ్యారేజ్ బెస్టా లవ్ మ్యారేజ్ బెస్టా? అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ సార్. ఎట్లా అరేంజ్ మ్యారేజ్ బెస్ట్ అని చెప్తున్నారు? అరేంజ్ మ్యారేజ్ ఎట్లా బెస్ట్ అంటే అమ్మాయి తరపుకి వెళ్ళి అబ్బాయి తరపుకి వెళ్ళి పేరెంట్స్ మాట్లాడతారు, క్యాస్ట్ సేమ్ ఉంటుంది, రిలేషన్షిప్ ఉంటుంది, కొంచెం బాండింగ్ ఉంటుంది, ఇద్దరు కొన్ని ఏమంటారు సంబంధాలు ఉంటాయి. అయితే వాళ్ళిద్దరు పేరెంట్స్ మాట్లాడతారు కనుక అన్ని ఫార్మాలిటీ అంతా ఉంటుంది కనుక అరేంజ్ మ్యారేజ్ చేస్తే ఏమైనా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు పేరెంట్స్ నచ్చ చెప్తారు కనుక అరేంజ్ మ్యారేజే బెస్ట్. అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా విడిపోతున్నారుగా. ఏం లేదు, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు విడిపోయే సంఖ్య తక్కువ ఉంది, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ సంఖ్య విడిపోయేది చాలా ఎక్కువ ఉంది. లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎందుకు ఎక్కువ విడిపోతున్నారు? లవ్ మ్యారేజ్ ఎందుకు ఎక్కువ విడిపోతారు అంటే ఆ అమ్మాయి ఎవరో అబ్బాయికి తెలియదు, అబ్బాయి స్థితిగతులు ఏందో, అమ్మాయి కుటుంబ విషయాలు అబ్బాయికి తెలియదు, అబ్బాయి కుటుంబ విషయాలు అమ్మాయికి తెలియదు. మ్యారేజ్ చేసుకున్నాక 1 year తర్వాత ఇద్దరి కుటుంబ పరిస్థితులు తెలిసిపోతాయి ఒకరికొకరికి. ఇద్దరిలో ఎవరిదో కొంచెం లో ఉంటారు, కొంచెం హై ఉంటారు కనుక వాళ్ళు ఏమవుతుందంటే దాంట్లో మనస్పర్ధలు వస్తాయి. అయ్యో ఇసొంటి అబ్బాయిని చేసుకున్నా కదా అని అమ్మాయి అనుకుంటుంది, ఆ అమ్మాయి క్యారెక్టర్ బాగాలేకపోతే ఇసొంటి అమ్మాయిని చేసుకున్నా కానీ అబ్బాయి అనుకుంటాడు. ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు వచ్చి విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి లవ్ మ్యారేజ్. మీరు అరేంజ్ మ్యారేజ్ ప్రిఫర్ చేస్తారా లవ్ మ్యారేజ్? ఇట్ డిపెండ్స్ ఆన్ ద పర్సన్. అంటే ఏదైనా ఓకేనా? ఏదైనా ఓకే. అంటే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నా వాళ్ళు ఏమైనా కష్టాలు పడుతుంటే మీకు ఏమనిపిస్తుంది? మ్యారేజ్ అయిన తర్వాత ఆబ్వియస్లీ కష్టాలు ఉంటాయి బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. సో ఇట్ డజంట్ మ్యాటర్, సూనర్ లేటర్ పక్కా ఏదో ఒక స్టేజ్లో పక్కా వస్తాయి. సో మీరు ఖచ్చితంగా కష్టాలు పడాలని ఫిక్స్ అయిపోయారా? నో, నాట్ రియల్లీ, అది వచ్చేస్తాయి అంతే. చూసారు కదా వ్యూవర్స్, అరేంజ్డ్ మ్యారేజ్లో అయితే సెక్యూరిటీ ఉంటుంది, అమ్మ నాన్నలు ఏమైనా గొడవలు అయితే అమ్మ నాన్నలు చూసుకుంటారు, ఈజీగా వాళ్ళు మనల్ని ఒప్పిస్తారు, మళ్ళీ కాపురం సజావుగా సాగుతుందని చెప్తున్నారు. అదే లవ్ మ్యారేజ్ అయితే కష్టాలు ఉంటాయి, పెద్దవాళ్ళు పట్టించుకోరు, చాలా కష్టాలు ఉంటాయి, మళ్ళీ ఏదైనా గొడవ అయితే వెంటనే విడిపోతారు. లవ్ మ్యారేజ్లు కష్టాలతో కూడుకున్న మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అంటున్నారు. ఇంకొందరు అయితే నో మ్యారేజ్ అంటున్నారు, అసలు పెళ్ళే అవసరం లేదు అంటున్నారు. పెళ్ళి అసలు మ్యారేజ్ అనేదే వద్దు, హ్యాపీగా సింగిల్గా లైఫ్ అంతా గడిపేస్తే బాగుంటుంది అంటున్నారు. ఇది ఇప్పటి పరిస్థితి. కెమెరామెన్ నరేష్తో కృష్ణబాల, పురా లోకల్.